ముందుగా రేపటి నుంచి రేపు భోగి పర్వదినం, ఎల్లుండి పెద్ద పండుగ సంక్రాంతి. ఈ శుభ సందర్భంగా మీకు, మీ కుటుంబ సభ్యులకి, మీ ద్వారా రాష్ట్ర ప్రజానికి అందరికీ కూడా భోగి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నిన్నటి రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి గారిని కలిశారు. ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కలవడం, ప్రధానమంత్రి గారికి ముఖ్యమంత్రులు వచ్చి రాష్ట్రంలో ఉన్న పరిణామాల మీద, జరుగుతున్న వాస్తవాలని, లేకపోతే పరిణామాలని, రాష్ట్రానికి కావాల్సిన అవసరాలని వాళ్ళు కోరడం అనేది ఇది సహజంగా జరుగుతున్న ప్రక్రియ. దాంట్లో ఎవరికి ఏ అభ్యంతరాలు ఉండవు, ఆక్షేపణలు ఉండవు. అయితే నేను ఎందుకు ఈ విషయాన్ని మాట్లాడుతున్నానంటే, ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని కలిసే ముందు ముఖ్యమంత్రి గారు ఈ అంశాల మీద కలుస్తున్నారని చెప్పని ఒక మీడియాలో కథనాలు వచ్చినాయి. ప్రధానమంత్రి గారిని కలిశారు. కలిసిన తర్వాత ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి కలిసిన విషయాన్ని చెప్తూ ప్రధానమంత్రి గారితో ఏ అంశాలని మాట్లాడారు అనేది మాట్లాడినప్పుడు సుమారు 20 అంశాలని ప్రధానమంత్రి గారితో దృష్టికి తీసుకెళ్ళాను, ఆయనకి చెప్పాను అని చెప్పిన అంశాన్ని చెప్పడం జరిగింది. నేను అడుగుతుంది ఏంటంటే, వైఎస్ఆర్సీ పార్టీ అడుగుతుంది ఏంటంటే, రాష్ట్ర ప్రజానీకం తరపున మేము మాట్లాడుతుంది ఏంటంటే, ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు కలిశారు. మీరు మరి కలిసిన తర్వాత మీరు లోన అధికారపూర్వకమైన పర్యటన, ఈ పర్యటనలో మీరు కలిసిన తర్వాత వారితో లోన ఏం చర్చించారు, ఏ అంశాలు మాట్లాడారు, అవన్నీ కూడా ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉంది. మీరు ఇవే అంశాలు కూడా ఆయనతో దృష్టికి తీసుకెళ్ళాలంటే 3.5 సంవత్సరాలు అయింది మీరు ముఖ్యమంత్రి అయ్యి. ఈ 3.5 సంవత్సరాల్లోనూ ఏదైతే 2014లో రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మీరు పదవీ స్వీకారం చేసిన తర్వాత ఈ అంశాలను అయితే ప్రధానమంత్రి గారు దృష్టికి తీసుకెళ్లారో, దఫాలుగా ఈ మధ్యకాలంలో కలిసిన ఈ 4-5 దఫాలుగా మీరు ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు చెప్పారో, అవే అంశాలని మళ్ళీ ఈరోజు మీరు దృష్టి తీసుకోవాలండి. 3.5 సంవత్సరాల తర్వాత కూడా మీరు మళ్ళీ అవే అంశాలని ఆయన దృష్టికి తీసుకెళ్ళాను అని చెప్తున్నారు. ప్రధానమంత్రి గారిని కలిసిన తర్వాత ఏ ఒక్క వ్యక్తి అయినా, ముఖ్యమంత్రి అయినా, నేను ఈ అంశాల మీద కలిశాను, వీటికన్నింటికి ఆయన యాక్సెప్ట్ చేశారు, ఇదిగో ఈ అంశాల నుంచి తప్పకుండా నెరవేరుస్తారని చెప్పారు, దీనికి కాలపరిమితి విధించారు, మిగతా పరిశీలిస్తానని చెప్తారు. కానీ మీరు అన్నీ కూడా పరిశీలిస్తానని చెప్పారు. ఆ రోజు చెప్పిన కడప స్టీల్ ప్లాంట్ కానీ, విభజన చట్టంలో పెట్టిన కడప స్టీల్ ప్లాంట్ ఏదైతే చెప్పారో, దుగ్గరాజపట్నం పోర్ట్ ఏదైతే చెప్పారో, లేదు రాజధానికి నిధుల గురించి ఏదైతే చెప్పారో, పోలవరం నిర్మాణానికి ఇవ్వాల్సిన నిధులు ఏటి గురించి చెప్పారో, లేదు విశాఖపట్నం రైల్వే జోన్ ఏదైతే ఉందో అదే అంశాన్ని చెప్పారో, లేదు 13th షెడ్యూల్లో పెట్టిన అంశాలు ఏవైతే చెప్పారో, వాటి గురించే మళ్ళీ మేము అన్నీ ఆయన దృష్టికి తీసుకెళ్ళాం. రెవెన్యూ లోటు వచ్చి విస్తరణ ఇవ్వలేదు, దాని దృష్టికి తీసుకెళ్ళాం అని చెప్పారు. ఎప్పుడు చెప్పిందే ఏదో పూర్వం సామెత చెప్పినట్టే, పాడిందే పాట పాడరా అని చెప్పి అలాగుంది తప్ప మరేంటి రాష్ట్రానికి వరకు ఉన్న ప్రయోజనాలు ఏంటి? గొప్పగా చెప్పుకుంటారు, నేను దేశంలోనే అందరికంటే సీనియర్ ముఖ్యమంత్రిని, నా వల్ల ఈ రాష్ట్రానికి వచ్చి ఇంత ప్రజలందరూ కూడా అందుకే నన్ను ముఖ్యమంత్రి ఎన్నుకున్నారు, విభజన చెందిన తర్వాత ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామనుకున్నాం, అభివృద్ధికి నా వల్ల జరుగుతుంది అనుకున్నారు, అందుకే నన్ను ముఖ్యమంత్రి చేశారు అని చెప్పి పదే మీ అందరూ మీరు చెప్పుకుంటారే. మరి ఏం జరిగింది 4 సంవత్సరాల్లో? మీరు కేంద్రం నుంచి సాధించింది ఏమిటి? అక్కడ మీ భాగస్వామి పక్షమే, కేంద్ర ప్రభుత్వం మీకేమీ వ్యతిరేకమైన ప్రభుత్వం కాదు. మీరు నిన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పారు, లెఫ్ట్ రైట్ 2 మంత్రులు కూడా ఉన్నారని చెప్పని. మరి ఏమిటి సాధించారు మీరు గత 4 సంవత్సరాలుగా అని అడుగుతున్నాం. అంతేకాదు, మీరు మళ్ళీ చెప్పారు ఈ ఇందుల గురించి FRBM చట్టంలో
వెసులుబాటు ఇమ్మని అడిగామని చెప్పారు. ఎఫ్ఆర్బిఎం చట్టానికి వెసులుబాటు అడిగారు. ఎఫ్ఆర్బిఎం చట్టం వెసులుబాటు అడుగుతారు, అందరూ ముఖ్యమంత్రులు అడుగుతారు, దానికి ఏం తప్పు కాదు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఆ రోజు ఎఫ్ఆర్బిఎం చట్ట ప్రకారం చూస్తే మాకు వచ్చి ఇబ్బందికరంగా ఉంది, కొంత వెసులుబాటు ఇవ్వండి, ఓ 0.5% దాన్ని ఎన్హాన్స్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. దేనికి? రాష్ట్ర ప్రయోజనాల గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి, అసెట్ క్రియేషన్ గురించి, క్యాపిటల్ చేయడానికని చెప్పని ఆ రోజు అడిగాం. మరి ఈరోజు మీరు చేస్తుందేంటి? 1,20,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి అందులో 16,000 కోట్ల రూపాయలే నిక్కచ్చిగా చూస్తే ఇరిగేషన్ మీద మీరు ఖర్చు పెట్టి మిగతా ఏం చేశారంటే దానికి లెక్కలు చూపెట్టకంట. మళ్ళీ ఇవాళ వచ్చి మీరు మాట్లాడుతున్నారు. అంటే ఈ రాష్ట్రం ఏ పరిస్థితి ఉందో ఆర్థికంగా అనే దానికి కూడా ప్రజలు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇటువంటి పరిస్థితి ఇవాళ. ఇంకా ఒక శోచనీయమైన విషయం ఏంటంటే, చాలా శోచనీయమైన విషయం ఏంటంటే, విభజన చట్టంలో ఏమైనా పెట్టిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాల్లోనూ కాకుండా తర్వాత ఇచ్చిన రాజ్యసభలో ఇచ్చిన హామీ, ప్రధానమంత్రి ఇచ్చిన హామీ, ప్రత్యేక హోదా ఏదైతుందో ఆ హోదాని ప్యాకేజ్ కోసం తాకట్టు పెట్టి, నీ స్వలాభం కోసం తాకట్టు పెట్టి, నిన్న మళ్ళీ ప్రెస్ మీట్లో చెప్తారు ప్రత్యేక ప్యాకేజీ అన్నారు, కానీ దానికి కూడా నిధులు ఇవ్వలేదని చెప్తారు. ఇంకా 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇంక రేపు ఎల్లుండో బడ్జెట్ పెడుతున్న నేపథ్యంలో ఏం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు? ఏమిటి మీరు సాధిస్తుంది రాష్ట్రానికి? ఇది చాలా ఇబ్బందికర పరిస్థితులు, రాష్ట్రం చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది ఈరోజు. ఈ ముఖ్యమంత్రి నాయకత్వంలో ఇదో అభివృద్ధి జరుగుతుందని ఆశ ఎవరికీ లేదు. ఇంకో విషయం చెప్తే కడుపు తరుక్కుపోద్ది ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ కూడా. ఆయన ఇచ్చిన మెమోరాండం చూస్తే 25 అంశాల మీద వచ్చే మెమోరాండం ఇచ్చి 16 పేజీలు మెమోరాండం ఇచ్చి అందులో ఒక అంశాన్ని వచ్చి దుగ్గరాజుపట్నం పోర్టు, ఆ పోర్టుని విభజన చట్టంలో వచ్చి నిర్మించాలని చెప్పని చట్టంలో చెప్తే ఈయన వచ్చి పోర్టు ఇవ్వకపోయినా పర్వాలేదు, దానికి బదులు ఇంకో ప్రత్యేకం ఇవ్వమని అడిగారు పెద్ద మనిషి. ఒక్కసారి చదివి వినిపిస్తాను, మళ్ళీ విషయం మాట్లాడతాను. ఇది విభజన చట్టంలో 13th షెడ్యూల్లో 93 సెక్షన్ 93 సంబంధించిన అంశం. దాంట్లో దుగ్గరాజుపట్నం గురించి ఏం రాశారంటే, ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షెల్ డెవలప్ ఏ న్యూ మేజర్ పోర్ట్ ఎట్ దుగ్గరాజుపట్నం in the success state of Andhra Pradesh to be completed in phases, with phase 1 by end of 2018. షెల్ డెవలప్ అన్నారు, ఎగ్జామ్ అనలేదు. అలాంటి దాన్ని ఈయన ఇచ్చిన రిప్రజెంటేషన్లు ఏమని అడుగుతారని చూడండి. ఆయన ఇచ్చిన రిప్రజెంటేషన్ 10వ పేజీలో తీసుకుంటే ఏమని అడుగుతున్నారంటే, ఆయన in case if implementation of Duggarajapaట్నం port is not possible, if implementation of Duggarajapaట్నం port is not possible, it is requested that state of Andhra Pradesh may be given opportunity of having one of the 2 coastal employment zones proposed by Niti Aayog. The zone would provide business, financially, ecosystem and help of state promotion, exports and create jobs అంటాడు. పట్టణం అది ఇవ్వకపోతే ఇంకో 2 ఎకనామిక్ జోన్స్ ఏమని అడుగుతున్నారు. ఇది ఎక్కడ చూద్దామండి? పోర్టు కట్టాలని చెప్పింది కదా, అది అడిగి ఇంక 2 అడుగు. తప్పు కాదు ముఖ్యమంత్రిగా, నీ హక్కు అది. ఎవరిచ్చారు నీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న అంశాన్ని తీసి, ఈ రాష్ట్ర అభివృద్ధి జరుగుతున్న ప్రయోజనాన్ని తీసి, ఒకసారి ఓటేసిన పాపానికి నీ సొంతాని కోసం, నీ స్వభావం కోసం, నీ స్వార్థాల కోసం
ఈ రాష్ట్రాన్ని తగడ పెడతావా? ఇదే మీకు రాజకీయ చతురత, ఇదే నీ రాజకీయ అనుభవం నీకు ఇచ్చింది. ఏమైపోవాలి? ఎందుకు మీరు దీన్ని కాదని చెప్పినప్పుడు ఎందుకు ఇస్తారు? అలాగే పెట్టే ప్రత్యేక హోదా తాకట్టు. రాష్ట్ర ప్రజలందరూ ప్రత్యేక హోదాను కోరితే కాదు ప్యాకేజీ సరిపోద్ది, సంజీవిని కాదని చెప్పా పెద్ద మనిషిగా నువ్వు. మళ్ళీ ఈరోజు వచ్చి ప్రత్యేక ప్యాకేజీ కూడా ఏమి రాలేదంటున్నావు. ఈరోజు వచ్చి షెల్ కంప్లీట్ అని చెప్పని బిఫోర్ 18 చేయాలని చెప్పి ఫస్ట్ ఫేజ్ అవ్వాలని చెప్పి చట్టంలో పెడితే, ఈ చట్టంలో పెట్టిన దాన్ని వచ్చి మళ్ళీ మీ దానికి వక్ర భాష్యం చెప్పి నీ అంతటి నువ్వే ఫీజిబుల్ కాపాడండి. ఫీజిబుల్ కాకపోతే చట్టంలో ఎందుకు పెట్టారండి? మిగతా కొన్ని 1-2 ఉన్నాయంటే అంశాలు, అవి ఎగ్జామ్ చేయమన్నారు. కానీ నేను ఎగ్జామ్ చేయమనలేదే, కమిటీని ఏమనలేదే, ఫీజిబిలిటీ చూడమనలేదే. ఆల్రెడీ అన్నీ అయిపోయినాయి, షెల్ కంప్లీట్ అని చెప్పారు. అంటే ఏ రకంగా ఈ ముఖ్యమంత్రి తాలూకా స్వభావం ఉందో చూడండి. దేనికోసం నువ్వు దీన్ని తగ్గడ పెడుతున్నావు? ఒక ప్రైవేట్ పోర్టు వచ్చి నీ తాబేదారులకో నీ సామాజిక వర్గాలకో ఎవరికో ఉంటే ఇంకో ప్రభుత్వ పోర్టు రాకూడదా? ప్రభుత్వం పోర్టు వస్తే ఇబ్బందా? ఈ రాష్ట్రానికి ఏమైనా నష్టమా? దేనికోసం చేస్తున్న కార్యక్రమాన్ని ఎవరిచ్చారు మీకు అధికారం? విభజన చట్టంలో పెట్టిన అంశాన్ని వచ్చి తీసుకెళ్ళి అది అక్కడ లేకపోతే ఇది ఇవ్వండి అనడానికి రాష్ట్ర ప్రధాని అడిగారా? లేదు. ఆ ప్రాంతంలో నెల్లూరు చిత్తూరు జిల్లాలో రైతులు ప్రధానికి మీరు అడిగారా? ఈ రకమైన కార్యక్రమాలు చేస్తూ 20 అంశాలను మళ్ళీ ఇవాళ ముఖ్యమంత్రి గారికి వచ్చి చెప్పుకొచ్చారు నీ భాగస్వామ్య పక్షమైన కేంద్రానికి. ఒక్క అంశానికి వచ్చి ప్రధానమంత్రి హామీ ఇచ్చారు నాకు అని చెప్పలేకపోతున్నారు. కనీసం పోలవరం ప్రాజెక్టుని తీసుకుంటే మరి 13వ భూ సేకరణ చట్ట ప్రకారం 33,000 కోట్ల రూపాయలు మీరు అవుతున్నారు. దాని గురించి హామీ తీసుకొచ్చారు ప్రధానమంత్రి దగ్గర నుంచి. కాపాడేమి కడతామంటారు. కట్ట అవసరం, అది మెయిన్ డిజైన్లోనే ఉంది. మరి కడితే మరి ముంపు అవుతుంది కదా. మరి భూసేకరణ జరగకంటే ముంపు అవ్వకుండా ఏ రకంగా కాపాడేమి కడతారు? దాని మీద మీ ప్రధానమంత్రి తీసుకున్న హామీ ఏంటి? మీరు కొత్త విషయాన్ని పక్కన పెడితే చట్టంలోని విషయాన్ని వచ్చి మీరు వక్రభాష్యం చెప్పి మీ సొంత కోసం మీ స్వార్థం కోసం చేసి ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఇది బాగా అడుగుతున్నాం. అసలు ఇవన్నీ చూస్తుంటే, మీరు నిన్న ప్రధానమంత్రి గారిని కలిసిన అంశాలను చూస్తుంటే బయటకు వచ్చి రాజకీయాల గురించి అని అంటారు. మేము రాజకీయాలు మాట్లాడమని ఎవరో రాష్ట్ర ప్రజలు ఎవరో కోరుకోలేదే. రాష్ట్ర ప్రయోజనాలు కోరుకున్నారు, రాష్ట్ర అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు. ఎవరో ఒక విలేకరు వచ్చి ఒక ప్రశ్న ఇస్తే ఆ ప్రశ్న గురించి చెప్తున్నారు. ఎందుకు ఎంపీలు వచ్చి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీ ఎంపీలను అడిగితే వాళ్ళకేమో సొంత పనులు ఉన్నాయేంటో, వాళ్ళకేం స్వభావం ఉందో అందుకే చెప్పిన. అంటే నువ్వు నేను ప్రధానమంత్రిని కలిసింది నీ స్వభావం కోసం కాదా? నీ స్వార్థం కోసం కాదా? నిజంగా రాష్ట్ర ప్రయోజనాలకే మీరు కలిసి ఉంటే ఎక్కడ మీరు ప్రధానమంత్రి ఏ నిర్దిష్టమైన హామీ మీకు వచ్చింది? ఏ అంశం మీద వచ్చింది? పోలవరం ప్రాజెక్టుల మీద జరుగుతున్న అవతకుల మీద ఎక్కడ మీకు కేంద్రం ఎంక్వైరీ చేస్తుందేటో లేదు. రాజధానిలో జరుగుతున్న భూ సమీకరణల మీద జరిగిన అవకతవకల మీద ఏదైతే టెంపరీ మీరు కడుతున్న కేంద్రంతో వచ్చిన నిధులతో టెంపరీ అనే అంశం పట్ల చేస్తున్నారో ఎక్కడ దాని మీద ఎంక్వైరీ చేస్తుందేంటో. ఈ జరుగుతున్న అవకతవకల మీద
ఈ 3.5 సంవత్సరం 1,20,000 కోట్ల రూపాయలు అదనంగా మీరు అప్పు తీసుకొచ్చి ఏ విధంగా దాన్ని దుర్యోగం జరిపిందో, ఏ విధంగా అవినీతికి మరి పాల్పడారో, వాటి మీద ఎంక్వైరీలు జరుగుతాయటో, వాటి గురించి మీరు ప్రధానమంత్రితో మాట్లాడుతున్నట్టుగా ఉండొచ్చు. అసలు ఎవరైనా సరే, నేను ఇప్పుడు వచ్చి రాజకీయాల్లో చూశాను, ఏ ముఖ్యమంత్రి అయినా, ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి వెళ్ళినా బయటకు వచ్చి ప్రధానమంత్రిని కలిశాను, ఆయన వచ్చి దీని మీద సానుకూలంగా స్పందించారు. ఇగో ఈ డైమండ్లో నేను 4 అడిగి 1 మాత్రం చేస్తాను, ఈ 3 పరిశీలిస్తున్నారు, లేదంటే ఈ 3 చేస్తాను, ఈ 1 పరిశీలిస్తున్నారు అని చెప్తారు. కనీసం మీరు ఇచ్చిన ఈ అంశాల్లో ఒక్క అంశం అంటే ఒకటి నిర్దిష్టంగా మీరు చేస్తారని చెప్పలేకపోయారే. 2014 నుంచి కలుస్తున్నప్పుడు 5 సార్లు, ఇప్పుడు 4 సార్లు మీరు ప్రధానమంత్రితో ప్రత్యక్షంగా ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల మీద మీరు కలిశారు. ఎప్పుడు చెప్పిందే చెప్తున్నారు. మరి రెవెన్యూ లోటుకు వచ్చి విస్తారని చెప్పి ఈ అంటున్నారు. మరి 4 సంవత్సరాలు బట్టి రెవెన్యూ లోటే. ఏమిటి ఇది? పైపెచ్చు చట్టంలో పెట్టిన అంశాన్ని ఎలాగైతే చట్టంలో పెట్టలేదని చెప్పి ముందు మాట మార్చి ప్రత్యేక హోదాను తప్పించుకుని తిరిగారో, ప్రత్యేక ప్యాకేజ్ అని చెప్పి నీ ధనలాభం కోసం, నీ స్వార్థం కోసం, అవినీతి కోసం ప్యాకేజ్ కింద మార్చారో, ఇవాళ చట్టంలో పెట్టిన అంశాన్ని తీసి దాన్ని పోయి ఇంకో అంశాన్ని అడుగుతున్నారు. ఇవన్నీ చూస్తూ చాలా బాధాకరంగా ఉంది. రాష్ట్రం ఏమైపోతుందని అనే భయంగా ఉంది. ఆ పైపెచ్చి మళ్ళీ మాట్లాడుతున్నారు. మేము పూర్తిగా దీని మీద ముఖ్యమంత్రి తాలూకు వివరణ ఇవ్వాలి. ఎందుకు దుగ్గరాజపట్నాన్ని మీరు చట్టంలో పెట్టిన అంశాన్ని ఎందుకు మీరు కాదు దాన్ని బదిలీ దీన్ని ఇమ్మని ఎందుకు అడుగుతున్నారు? ఎవరు కోరారు? ఆ 2 కోరడంలో తప్పు కాదు, ఎకనామిక్ జోన్ అడగడంలో తప్పు కాదు, కానీ దుగ్గరాజపట్నాన్ని వద్దని ఎవరన్నారు? ముఖ్యమంత్రికి ప్రధానమంత్రి కలిసిన తర్వాత నిర్దిష్టంగా మీకేమైనా హామీలు వచ్చాయి? హామీలు రాలే. ఏం జరిగింది? లోపల 45 నిమిషాలు మీరు ప్రధానమంత్రితో మాట్లాడారు. ఏ అంశాలు పెట్టి మాట్లాడారు? ఇది పబ్లిక్ డిమాండ్లో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. చెప్పాలి. ఎప్పుడు చెప్పింది చెప్పుకొని ముందు రోజు ఏదైతే చెప్పారో మన్నాడు కూడా అదే చెప్పుకొని ఈ అంశాలను వచ్చి అని చెప్పుకుంటూ తొమ్మిదవ షెడ్యూల్లో పెట్టిన అంశాలని, 10వ పెట్టిన సంస్థలని కాకినాడ పెట్రోకెమికల్ అని ఎప్పుడు చెప్తున్నాయి. ఇవి విజయవాడ మెట్రో రైలు, వైజాగ్ మెట్రో రైలు, ఇవన్నీ కూడా ఎప్పుడు చెట్లో పెట్టిన స్టీల్ ప్లాంట్ గురించి ఎప్పుడు చెప్తుందే. మళ్ళీ దాని మీద వచ్చిన మెయిన్ అవుట్కమ్ ఏంటి? రైల్వే జోన్, విశాఖపట్నం రైల్వే జోన్ వచ్చిన అవుట్కమ్ ఏంటి? నిన్న కూడా మీరు నోటితోనా నేను త్వరితగతిగా పరిశీలించమన్నానని. విశాఖపట్నం రైల్వే జోన్ పెట్టి తీరాలి అనే మాట మీరు నోటంటే రాలే. నిన్న మీ బాస్ చూస్తే ఆఫ్టర్ విశాఖపట్నం రైల్వే జోన్ని మీరు ప్రధానమంత్రి గురించి వెళ్ళి మాట్లాడి తెచ్చుకోలేని స్థితే ఉందా ఇవాళ? ఇదేనే మీ అనుభవం? అంటే దాన్ని బట్టి చూస్తుంటే మీకు రాష్ట్ర ప్రయోజనాల కంటే, విభజన చట్టంలోని అంశాల కంటే మీకు రాజకీయపరమైన అంశాలు, మీ వ్యక్తిగతంగా మీకున్న లావాదేవీలకు సంబంధించిన అంశాలు, లేదు వ్యక్తిగతంగా అందులో అవినీతితో ఏ రకంగా దాన్ని చేసుకోవచ్చు అనే అంశాలు, వీటికే మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న అంశం నిన్న ప్రధానమంత్రి భేటీ తర్వాత మీరు వచ్చి బయట ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన తర్వాత, మీడియా సోదరులకు చెప్పిన తర్వాత రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇలాంటి పరిస్థితి వచ్చింది. వైఎస్ఆర్సీ పార్టీ డిమాండ్ చేస్తుంది, లేదు మీ అంశం ఏం తప్పు చెప్తే ఇప్పుడు మాట్లాడిన అంశాల్లో చెప్పండి,
తప్పు చెప్తుంది వైఎస్ఆర్సీ పార్టీ. నేను ఎక్కడ దుగ్గరాజపట్నం పోర్టు గురించి ఎక్కడ మాట్లాడని చెప్పి మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ లేదు. నిన్న మీరు వచ్చి నేను ఈ నిర్దిష్టమైన హామీని మేము ప్రధానమంత్రి చెప్పారని చెప్పాం. లేదు, ఇది ఒక్క మాట చెప్తుందని మళ్ళీ తిరిగి రీప్లై చేయండి. నిన్న మీరు చెప్పిన మాటలు ఎఫ్ఆర్బిఎం చట్టానికి మీరు వెసులుబాటు అడిగారు. ఓకే, మీరు అసలు ఎఫ్ఆర్బిఎం చట్టానికి వెసులుబాటు కంటే మీరు ఎంతో 1,20,000 కోట్ల రూపాయలని మీరు అప్పులు తెచ్చారు. ఏ అసెట్ క్రియేట్ అయిందంటే ఏం క్రియేట్ స్వయాన మీ నోటితోనే చెప్పారు. నిన్న సేవా రంగంలో అభివృద్ధి లేదు, ఇండస్ట్రీలతో అభివృద్ధి లేదు, ఓన్లీ అగ్రికల్చర్ దాంట్లోనే అభివృద్ధి ఉంది. అది కూడా మన పోషాన్ కృష్ణమూర్తి గారు ఒక సినిమా చూశాను ఈ మధ్యకాలంలో, చేపల చెరువులు. ఆ చేపల చెరువులో చేపల్లో అభివృద్ధి ఉంది, ఫిషర్లో అండ్ పౌల్ట్రీ. ఇవి మీరు చెప్పిన కథ. మీరు చెప్తున్న జీడిపి లెక్క. ఇక ఒక్క క్షణం కూడా మీరు అధికారంలో ఉంటే ఈ రాష్ట్రానికి ఇంకో 20 సంవత్సరాలు మరి ఇంకా ఇంకా వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితులు ఇంక దాపులొస్తున్నాయి. మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రధానికాన్ని అందరికీ కూడా విషయాన్ని తెలియజేస్తున్నాను. ఎవరు ఇచ్చారు మీకు ఈ చంద్రబాబు నాయుడు గారికి ఎవరు ఇచ్చారు ఈ హక్కుని? చట్టంలో పెట్టిన దుగ్గరాజపట్నం పోర్టుని తీసి మా అక్కర్లేదని హక్కు ఎవరు ఇచ్చారు? ఎప్పుడు సాధిస్తారు? విభజన చట్టం పెట్టిన అంశాలని ఇంకొక 6 నెలల సమయం ఉంది ఈ ప్రభుత్వానికి. కేంద్రం రేపు బడ్జెట్ పెట్టబోతుంది. అనేది మా తాలూకా వైఎస్ఆర్సీ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. దీనికి స్వాస్థ్యమైన పరిష్కారం రావాలంటే తక్షణమే ఈ ప్రభుత్వం తొలగించుకొని ఇంకో మన వైఎస్ఆర్సీ అధికారులు వస్తే తప్ప ఇంక ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి దశలో తీసుకెళ్లే మరి ఆవశ్యకత ఉందనే విషయాన్ని కూడా మనం చేస్తున్నాం. నో, ఇది కేవలం ఎప్పుడు కూడా కేంద్రం ఏ రాష్ట్రాన్ని చిన్నచూపు చూడదు, చూస్తూనే ఉంటుంది. కాబట్టి రాజకీయ కంపల్షన్స్ ఉంటాయి. ఇవాళ రాజకీయ కంపల్షన్లో రాష్ట్రం వచ్చి ఏమి కేంద్రానికి వ్యతిరేకమైన ప్రభుత్వం కాదు, భాగస్వామ్య ప్రభుత్వం. అయితే ఇక్కడ ఉన్నదంతా కూడా ఏదైతే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేస్తున్న వ్యవహార శైలి ఏదైతే ఉందో, ఆయన పరిపాలన విధానంలో అవినీతి ఏదైతే ఉందో, ఆయన పరిపాలన జరుగుతున్న అవకతవకలు ఏవైతే ఉన్నాయో, కేంద్రం కింద నుంచి వస్తున్న నిధుల్ని ఏ విధంగా పక్కదారి పెట్టిస్తున్నారో, వాటిలో ఏ విధంగా అవినీతి జరుగుతుందో దాని మీద కేంద్రం గురుగా ఉందనేది నిష్పక్షపాతంగా తెలుస్తుంది. ఈ ముఖ్యమంత్రి తాలూకా పరిపాలన హయాంలో ఇదే రకమైన పరబడి ముందుకెళ్తే ఒక్క ఇంచు కూడా ఈ రాష్ట్రం ముందుకెళ్దనేది నిన్న ప్రధానమంత్రితో జరిగిన సమావేశం తర్వాత విజ్ఞులకు కానీ అందరికీ మేధావులకు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక వేత్తలకు కానీ ఆర్థిక పరిస్థితులు తెలుసుకున్న ప్రతి ఒక్కరికి సామాన్య అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఈ హయాంలో ఒక ఇంచు కూడా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందదు. ఊరికినే కబుర్లు చెప్పి కాలయాపన చేస్తూ ఆయన అవినీతి కోసం, సొంత పనుల కోసం, సొంత కేసుల కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నాడు తప్ప రాష్ట్రం గురించి ఆయన ఆలోచన చేయట్లేదు అనేది తేటతలం అవుతుంది. అది ఓకే. 200% కేంద్రానికి బాధ్యత. కానీ మనం కూడా ఆ చట్టానికి దానికి తగ్గట్లు మన ప్రవర్తన, మన వరవడిక, మన తాలూకా విధానాలు, వారి మేము ఒత్తిడి ఆ రకంగా ఉండాలి. ఒత్తిడి చేస్తుంటే నేను ప్రధానమంత్రికి వెళ్ళి చెప్పచ్చు కదా, మాకు పొలిటికల్ కంపల్స్ ఉన్నాయండి, తెలుగు అపోజిషన్ వైఎస్ఆర్సీ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేస్తా అంటున్నారు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే.
అటువంటిప్పుడు పరిస్థితులు రాష్ట్రంలో పరిస్థితులు మాకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. మా ఎంపీలు కూడా రాజీనామా చేయవలసిన పరిస్థితి వస్తుంది. ఎందుకు ఎవరు మీరు ఎందుకు అడగట్లేదు ప్రధానమంత్రిని? ఆలోచన అడగాలి కదండి. దీన్ని సాగ్గా తీసుకోవాలి కదండి. ఒత్తిడి తీసుకోవచ్చు. వచ్చి బయటకు వచ్చి వాళ్ళు ఎందుకు చేయలేదు, వాళ్ళకి ఏమి వెస్ట్ ఇంట్రెస్ట్ మీకున్నాయండి. ఉండబట్టే కదా తొక్కరాజు పట్టణాన్ని దేని గురించి చట్టంలో పెట్టిందని వద్దంటున్నారు మీరు. ఎందుకు కాదంటున్నారు మీరు? మీకున్న ఏంటి స్వభావం ఏంటి దీంట్లో? మేమేం జోన్లు ఇవ్వద్దంటే జోన్లు కావాలా అడగండి. అవి కూడా చట్టంలో పెట్టి కాకుండా ఇంకా అవి కూడా అడగండి. ముఖ్యమంత్రిగా మీ బాధ్యత. అది కనిపించట్లేదే, ఆ చిత్తశుద్ధి అతనిలో కనిపించలే. మాట్లాడండి. వాళ్ళందరూ కూడా సున్నితమైన అంశం. దాంట్లో మనం అందరం కూడా పరిశీలించుకొని అది వేగన పరిష్కారం అవ్వాలనేదే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి ప్రతి వ్యక్తి కూడా కోరుకోవాలి, కోరుకుంటారు కూడా సున్నితమైన అంశాన్ని. వాళ్ళందరినీ రిక్వెస్ట్ ఆఖరిగా పండుగ ముందు మిమ్మల్ని అందరినీ కొత్త సంవత్సరం కోరుతుంది అంటే విభజన చట్టం పెట్టిన అంశాన్ని రాష్ట్రం చేస్తుందని మీ పత్రికా సోదరులు కూడా అందరూ కూడా దీని ఇష్యూగా తీసుకుని దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన రాష్ట్ర ప్రజలుగా మనందరికీ ఉంది. మేము దీని గురించి యాక్షన్ చేస్తాం. మళ్ళీ రేపు ప్రధానమంత్రిని మా అందరూ కూడా మా ఎంపీలు అందరూ కూడా రేపు మళ్ళీ వీళ్ళు కలుస్తారు, అన్నీ చేస్తారు, పాడతారు. ఇష్యూని చేస్తాం. ఓకే, లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కలిసి మా ఎంపీ గారు అందరూ కలిసి చెప్పారు కదా, మళ్ళీ చెప్తాం. మళ్ళీ కాదండి మేము నాట్ అగ్రీ దీనికి ఒప్పుకోమని చెప్తాం.